ప్రభునామానికి మహిమ కలుగుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుని తెలుసుకున్న మనం అందరం భాగ్యవంతులం, ధన్యులం. ఎందుకంటే తెలియనప్పుడు పాపంలో, చీకట్లో, సమస్యల్లో, దరిద్రతలో, కరువులో, దుఃఖంలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుని తెలుసుకున్న మనం అందరం కూడా బహుభాగ్యవంతులమని చెప్పొచ్చు. ఎందుకంటే నీ దుఃఖాన్ని సంతోషంగా ప్రభు మార్చున్నాడు. నీకు మరి ప్రతి సమస్య నుండి విడిపించున్నాడు, ప్రతి బంధకం నుంచి విడిపించున్నాడు. ఆయన్ను ఎలా స్తుతించాలంటే బహు సంతోషంగా, బహు సమాధానం కలిగి నా ప్రభువా, నా దేవాన్ని ఎప్పుడు ఆనందిస్తూ ఆయన స్తుతించాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఇశ్రాయేలు అంటే నీవే, అంటే నీ భాగ్యం గొప్పది అని ఇక్కడ బైబిల్లో కూడా రాయబడింది. ఎందుకు? ఆయన తెలుసుకున్నావు కాబట్టి, ఆయన ఎందు కృప చూపిస్తూ నేను నడిపిస్తున్నాడు కాబట్టి, ఆయన పాదాల చెంత ఉండే భాగ్యం నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు భాగ్యవంతుడవు, భాగ్యవంతురాలు. చూడండి, సొలొమోను చెప్పే మాటలన్నీ వింటూ అక్కడున్న ప్రజలందరూ విస్మయం ఉంది, బహు ఆనందం కలిగి జీవించేవారంట. ఆ రాజ్యంలో మరి సొలొమోను బట్టి అక్కడంతా నెమ్మది కలిగి ఉన్నారు. ఎందుకు? సొలొమోను దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని తన ముందును వెనకను ఆవరించి నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి తన రాజ్యంలో కలత లేదు, దుఃఖం లేదు, వేదన లేదు. జనులందరూ అసలు యుద్ధాలే లేవంట. ఆయన చెప్పే మాట వినడానికి జనులు రోజు వేల మంది ఆయన దగ్గరకు, ఆయన చూడడానికి, ఆయన జ్ఞాన వచనాలు వినడానికి వచ్చేవారు. అప్పుడు షేబా దేశపు రాణి ఒకడికి వచ్చి, ఏంటి ఈయన గురించి ఇంతమంది పొగుడుతూ ఉన్నారు, ఇంతమంది ఈయన గురించి చెప్తా ఉన్నారు, ఒక్కసారి నా అతను చూడాలా, ఒక్కసారి నా అతను దర్శించాలని చెప్పి షేబా దేశాన్ని నుంచి ఒక రాణి వచ్చి ఆయన చూసి ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు విని బహు సంతోషించింది, బహు విస్మయం ఉండింది అని రాయబడిందండి. ఈయన వేసే ప్రతి ప్రశ్నకు అద్భుతంగా జవాబిస్తున్నాడు. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, నీ జనులు భాగ్యవంతులు అని చెప్తాం. ఎందుకు? నిత్యము నీ యొక్క ప్రభు మాటలు వింటూ ఉంటారు, ప్రభు మాట ప్రకారం నడిపిస్తూ ఉంటావు. అందుకే నీ ప్రజలు చాలా మంచిగా నీ దగ్గర వాళ్ళకి భాగ్యం దక్కిందని షేబా దేశపు రాణి చెప్తుందండి. ఈరోజు నీ భాగ్యం గొప్పది. దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటావు, పాటలు పాడుతూ ఉంటావు, స్తుతిస్తూ ఉంటావు, వాక్యం ధ్యానిస్తూ ఉంటావు. కాబట్టి ఆయన నమ్మిన మనందరి భాగ్యం కూడా గొప్పది. ఈ గొప్ప భాగ్యాన్ని ఎంత సంతోషంగా అనుభవించాలంటే లోకం వైపు చూడకూడదు, పాపం వైపు చూడకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని చూస్తూ ఆ వెలుగులో నడిపించబడుతుంటూ అట్లే పరలోక రాజ్యంలో ప్రభుని తీసుకెళ్ళి అక్కడ స్థిరపరుస్తుంది. అటువంటి భాగ్యం మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించబడుదుము గాక. ఆమేన్. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు, అయ్యా, మిమ్మల్ని ఆశ్రయించడం మా భాగ్యం నాయన, నిన్ను స్తుతించడం మాకు భాగ్యం నాయన, నీ సన్నిధికి రావడం మాకు భాగ్యం ప్రభువా అని ప్రతి ఒక్కరు నీవిచ్చిన భాగ్యాన్ని ఎక్కడా కోల్పోకుండా ఆ భాగ్యంలో ప్రతి ఒక్కరిని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. జీవించిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి భాగ్యవంతులుగా మనందరినీ ఆయన సన్నిధిలో స్థిరపరచును గాక. ఆమేన్.